అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి కొన్ని కోరికలు అనేటివి అలానే ఉండిపోతాయి అనమాట. అసలు కొన్నైతే ఇక కళ్ళలో మర్చిపోవాల్సిందేనేమో, ఇక జరగదేమో అని చెప్పి చాలామంది కూడా భ్రమలో పడుతుంటారు. ఇక ఇలా మీ కోరికలని ఏవైతే స్టాప్ అయిపోయి ఉన్నాయో, ఇక ఏవైతే పెండింగ్ పడిపోయి ఉన్నాయో, ఇక అవన్నీ కూడా ఇక కలేను, ఇక నా జీవితం ఇక ఇంతేను, కల్లోనే నేను ముగిసిపోతానేమో అని చెప్పి భయపడుతూ బాధపడే వాళ్ళందరికీ ఈ మంత్రం అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మీకు డిలే అవుతున్న పనులన్నీ కానివ్వచ్చు, లేదంటే మీకు పెండింగ్లో ఉన్న కోరికలు ఏదైనా సరే వెంటనే అతి త్వరలోనే తీర్చే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట. నమ్మకంతో ఒకసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఏదైనా సరే అమ్మవారిని నమ్మి నమ్మకంతో పాటిస్తే, అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మీ కోరికనే తీరుతుందన్నమాట. ఇది అమ్మవారి మంత్రం అండి, మన వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట. మీరు ఇది అమ్మవారి ఫోటో ఉన్నా సరే లేకపోయినా సరే అమ్మవారిని పూజిస్తూ కూడా చేసుకోవచ్చు. దీనికి నియమాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి. పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు చేయకూడదు, నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు. మనం ఎలా అయితే పూజను నిష్టగా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తామో అలానే ఈ మంత్రాన్ని కూడా అలానే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ పూజ గది ముందే కూర్చొని చెప్పుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఒకవేళ అలా కుదరదు, మాకు ఆఫీసులు ఉన్నాయి, వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది, మాకు అంత టైం ఉండదు, కానీ మేము నీట్గానే ఉన్నాము అని అనుకుంటున్నప్పుడు కూడా సరే మీరు జర్నీ టైమింగ్స్లో ఉన్నప్పుడైనా సరే చెప్పుకోవచ్చు అనమాట. ఇది అమ్మాయిలనే కాదండి, అబ్బాయిలు ఇద్దరు కూడా చెప్పుకోవచ్చు. ఎవరికైతే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో, ఇక ఎవరైతే పనులు మాకు కుదరడం లేదు, అసలు జరగడం లేదు, ఇక అయిపోతుంది అని అనుకున్న సమయంలో పని ఆగిపోతుంది అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ మంత్రం అనేది మీకు చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మీరు జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నమ్మకంతో మనం అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది అనమాట. వెంటనే అమ్మవారు మన దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇక్కడ సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామండి. తర్వాత ఇది ఎన్నిసార్లు చెప్పుకోవాలి అన్నీ కూడా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అసలు ఆ మంత్రం ఏంటి అంటే ఓం ధరణి ధరాయై వారాహ్యై నమః. 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 సో చూసారు కదండి, ఇది మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మనం 11 సార్లు కానీ లేదంటే 5 సార్లు, పంచమి వారాహి అమ్మవారు కాబట్టి 5 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ 27 సార్లు కానీ 108 సార్లు అయినా సరే మీరు చెప్పుకోవచ్చు. లేదు అంటే ఒక 2 నిమిషాలు కానీ టైమర్ అని ఆన్ చేసుకొని 5 నిమిషాలైనా సరే టైమర్ అని ఆన్ చేసుకొని అయినా చెప్పుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా అయితే వీలుంటుందో అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు. చాలా శక్తివంతమైందండి. ఓం ధరణి ధరాయై వారాహ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఉంటాయి. మరైతే రోజు నాన్ వెజ్ తినకుండా మేము ఎలా ఉండగలం అని చెప్పి అయితే అనుకోవచ్చు. మీరు పూజ చేయగానే నీట్గానే ఫ్రెష్గానే ఉంటారు కాబట్టి, శుభ్రంగానే ఉంటారు కాబట్టి అప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు అనమాట. లేదా మీరు పూజ చేసుకునేటప్పుడు టైం ఉన్నప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకేసుకోవచ్చు. మరి సరే చెప్పుకోమన్నారు కదా అని చెప్పి హడావిడిగా చెప్పేసుకుంటామంటే కాదండి. ప్రశాంతంగా నిలుపు నిదానం అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు పలికే ప్రతి మాట కూడా మీ మనసును అనేది చాలా మంచిగా ఉంచుతుంది కాబట్టి నమ్మకంతో నమ్మి చాలా ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ మంత్రం చెప్పుకోవడానికి ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య తిథుల్లో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది. లేదు అంటే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో శుక్రవారము, మంగళవారము, పంచమి, ఇలాంటి తిథుల్లో, అష్టమి తిథుల్లో, ఇలాంటి తిథుల్లో చెప్పుకోండి, చాలా మంచిదన్నమాట. అమ్మవారిని నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్, చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రోజున మీరు చేసుకునే రోజున అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలని సమర్పించి నైవేద్యంగా చిలగడ దుంపలు కానివచ్చు, దానిమ్మ గింజలు తేనెతో కలిపి పెట్టడం కానీ, లేదంటే బెల్లం పానకం కానీ, బెల్లం అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు కోరింది అమ్మవారి మీ కళ్ళ ముందు ఉంచుతారనమాట. భూమిలో పండే ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఒకసారి ట్రై చేస్తేనే కదండి మనకు రిజల్ట్ వస్తుందా రాదా అని తెలిసేది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు ఏమీ కూడా పెట్టుకోకుండా మంచిగా ఆలోచిస్తుండండి, ఖచ్చితంగా మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఇక చూసారు కదండి, అది వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.